సో మనం ఇప్పుడు స్వరూపక్క దగ్గరికి రావడం జరిగింది. అక్క మాటలలో ఈరోజు స్టెప్లో భాగంగా ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఏ విధంగా ఉంది ఈరోజు? మనం వచ్చాం కదా, మనం డైట్ కాలేజ్ నుంచి ఈరోజు తెలుసుకోవడానికి మనం మార్నింగ్ రావడం జరిగింది. సో మీరేమో అబ్జర్వ్ చేశారు, మీకు ఎలా అనిపించింది, ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఎల్ఎండి కాలనీలోని డైరీ కాలేజ్ నుండి మేము ఇక్కడ స్వాతికాసం రైతు మానసిక వైకల్యం కలిగిన పాఠశాలకు శిక్షణ సంస్థకు రావడం జరిగింది. ఇక్కడ మానసికంగా వైకల్యం అనేక రకాల నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా వారి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు చాలా ఓపికతో చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకున్నామండి. మానవత దృక్పథం ఎలా ఉండాలి, మనము రేపటి రోజున వాళ్ళలో ఉన్న వైకల్యాన్ని కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి మనం వాళ్ళని ఏ విధంగా పెంపొందించాలి, ఎదుగుదల అనేది నేర్పించడానికి చాలా సహాయపడుతుంది. ఇక్కడ అనేక రకాల అంటే క్లాసెస్ అనేవి డిఫరెంట్ అంటే అనేక రకాల విభాగాలు ఉన్నవి. 4 రకాల విభాగాలు నేర్చుకోగలిగిన వారు, నేర్చుకునే సిద్ధంగా ఉన్నవారు, కొంచెం బుద్ధిమాన్యం కలిగిన వారు, నేర్చుకోవడానికి సంసిద్ధత పొందలేని వారు ఉన్నారు. ఈ విధంగా ఉన్నవారిని అంటే వివిధ రకాలుగా డివైడ్ చేస్తూ వారికి తగిన విధంగా శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో వారికి కావలసిన నైపుణ్యాలను నేర్పిస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళడానికి, వారికంటూ స్వయం కృషితో ఎదగడానికి, అంటే ఒకరి ముందు ఏమేమి తక్కువ కాదు, మాకు కూడా ఒక రకమైన శక్తి సామర్థ్యం ఉంది అని నిరూపించడానికి కొన్ని స్వయం ఉత్పత్తులు ఉన్నామండి. ఉదాహరణకు పేపర్ ప్లేట్స్ తయారు చేయడం, క్యాండిల్స్ తయారు చేయడం, పేపర్ కప్స్ తయారు చేయడం, వారికి స్వయం ఉపాధి కల్పించి వారికి ఇక్కడే వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి వారిని వాటిని తయారు చేస్తూ సేల్కు పెట్టడం కూడా జరుగుతుందండి. సో నాకైతే చాలా బాధ అనిపించింది, కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి. మనము ఇటువంటివి సాధారణంగా అయితే చూడలేము. మేము ఏదైతే స్టడీ చేస్తున్నామో ఈ డైట్ శిక్షణ అనేది, దాని ద్వారా వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇటువంటిది ఇదివరకు చూడలేదు, ఇది చూడడం మొదటిసారి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క, మీ ఒపీనియన్ని ఇంత క్లుప్తంగా తక్కువ టైంలో కూడా మీరు ఇంత గొప్పగా వివరించినందుకు థ్యాంక్ యూ.